హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవాళ నేను బోటి కర్రీ చేస్తున్నానండి. ఈ బోటి కర్రీలోకి నేను పుదీనా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను సరిపడా. బోటి కర్రీని ఇవాళ నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను ఈ కర్రీలోకి టమాటాలు, ఆనియన్ తీసుకోలేదండి. రెండు బుడమకాయలు తీసుకున్నానండి, దోసకాయలు, అలాగే కొత్తిమీర తీసుకున్నానండి. గరం మసాలాలు ఎక్కువగా తీసుకోలేదండి, నేను మసాలా ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులోకి కొబ్బరి పొడి తీసుకోలేదండి, నేను పల్లి పౌడర్ తీసుకున్నాను గ్రేవీ చిక్కగా రావడానికి. ఈ ప్రాసెస్ అంతా చింతపండు, టమాటా లేని వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చింతపండు, టమాటా తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, బోటి ఉడికేసింది. నేను ఇప్పుడు గుమ్మడికాయలు వేస్తాను. బుడమకాయలు మెత్తగా ఉడికే వరకు సిమ్లో పెట్టుకుంటానండి. చూడండి, బుడమకాయలు ఉడికేసాయి. దీనికి సరిపడా ఉప్పు, కారం వేసుకుంటున్నాను నేను. కారం, ఉప్పు నూనెలో ఉడికే వరకు కొద్దిసేపు ఉంచుకోవాలండి. వాటర్ కొద్దిసేపు అయినాక యాడ్ చేసుకోవాలండి. నూనెలో కారం ఉడికే వరకు. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, నేను దీనికి సరిపడా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఉడికే వరకు ఉంచుకోవాలండి, ఒక విజిల్ వచ్చే వరకు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బోటి కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు నేను కొత్తిమీర, మసాలా వేసుకుంటాను చూడండి. మటన్ మసాలా వేస్తున్నానండి. ఇంతే అండి, బోటి బుడమకాయ కర్రీ. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.